హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ సింధుని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. ఇవాటి వీడియోలో పాలకూర కోడిగుడ్డు రెండు యూజ్ చేసి చాలా రుచికరంగా ఉండే, ఎంతో తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకునే ఒక మంచి హెల్దీ కర్రీ రెసిపీ మీకు చూపిస్తున్నాను. చాలా చాలా బాగుంటుంది. రైస్, రోటీ దేనిలోకైనా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాం రండి. రెసిపీ ప్రిపరేషన్ కోసం ఫస్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్నాను. అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత పావు టీ స్పూన్ సాల్ట్, పావు టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. నేను ఈ రెసిపీని టోటల్గా 3 మెంబర్స్కి సరిపడే క్వాంటిటీతో మీకు చూపిస్తున్నాను. మీరు ప్రిపేర్ చేయదలుచుకున్న క్వాంటిటీకి తగినట్టుగా నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ రేషియోస్ అన్నీ కూడా దానికి తగినట్టుగా అడ్జస్ట్ చేసుకుని తీసుకోండి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ని ఆయిల్లో బాగా కలుపుకున్న తర్వాత ఉడికించి పైన పెంకు తీసేసినటువంటి 3 కోడిగుడ్లని ప్యాన్లోకి వేస్తున్నాను. మీడియం హై హీట్లో కోడిగుడ్డుకి పైన ఉన్న వైట్ లేయర్ అనేది క్రిస్పీగా టర్న్ అయ్యే వరకు ఫ్రైయింగ్ అనేది చేసుకోవాలి. సో మీడియం హై హీట్లో చేసుకుంటే మీకు ఫాస్ట్గా ఫ్రైయింగ్ అనేది అయ్యి ఆ క్రిస్పీనెస్ వచ్చి బ్రౌనిష్ కలర్కి టర్న్ అవుతాయి. ఈ రెసిపీ ప్రిపరేషన్ కోసం నేను 3 చిన్న సైజులో ఉన్నటువంటి పాలకూర కట్టలు తీసుకున్నాను. వాటికి ఉన్న రూట్స్ అనేవి కట్ చేసి ఏమన్నా గడ్డి ఇట్లాంటివి ఉంటే అవన్నీ సెపరేట్ చేసి పాలకూరని శుభ్రంగా క్లీనింగ్ చేసుకుని రఫ్గా చాప్ చేసేసుకుని పెట్టేసుకున్నాను. ఈ లోపు మనకి ఎగ్స్ కూడా బాగా ఫ్రై అయిపోతాయి. ఫ్రై అయిపోయిన ఈ ఎగ్స్ని ఎక్సెస్ ఆయిల్ డ్రైన్ ఆఫ్ చేసేసి ఎగ్స్ని మాత్రమే ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఎగ్స్తో ప్రిపేర్ చేసిన మరికొన్ని రెసిపీస్, అలాగే పాలకూరతో ప్రిపేర్ చేసిన మరికొన్ని రెసిపీస్ తాలూకా లింక్స్ నేను పైన ఐకార్డ్స్లో చివరి ఎండ్ స్క్రీన్లో షేర్ చేస్తాను. కుదిరితే ఆ రెసిపీ లింక్స్ కూడా ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఎగ్స్ని డ్రైన్ అవుట్ చేసుకున్న తర్వాత కూడా ప్యాన్లో కొంచెం ఆయిల్ అలాగే ఉంటుంది. ఆయిల్తో మనం కర్రీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేసేయచ్చు. ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకున్నాను. ఆవాలు చిట్పట్ మనిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని రఫ్గా పీసెస్ లాగా చాప్ చేసుకున్న ముక్కలు వేసుకున్నాను. ఉల్లిపాయలు మనకి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందండి. ఉల్లిపాయలు మగ్గేటప్పుడే ఇందులోకి ఒక 1/8 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. తర్వాత ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు తీసుకుని ఇలా పొడుగ్గా చీలికలుగా కట్ చేసుకుని ఆ ముక్కలు యాడ్ చేసుకున్నాను. కొన్ని కరివేపాకులు వేసుకోవాలి. ఈ రెసిపీ ప్రిపరేషన్కి మనకి ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం ఉండదండి. సో ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 1 కప్పు టొమాటో ప్యూరీని యాడ్ చేసుకున్నాను. మీరు ఈ టొమాటో ప్యూరీ ప్లేస్లో 2 పెద్ద సైజులో ఉన్నటువంటి టొమాటోలు కొంచెం బాగా పండినవి వీలైనంత చిన్న ముక్కలుగా తరిగి వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో టొమాటో ముక్కల నుంచి పచ్చివాసన పోయే వరకు లో టు మీడియం హీట్లోనే ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. వన్స్ టొమాటో ప్యూరీ నుంచి పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి పాలకూర ఆకుల్ని 2 కప్పుల వరకు యాడ్ చేస్తున్నాను. ఇందాక మీకు చూపించాను కదా 3 కట్ల పాలకూర. సో దాన్ని చాపింగ్ చేసుకుంటే నాకు ఇలా 2 కప్పుల పాలకూర వచ్చింది. పాలకూర వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుని మూత అనేది పెట్టేసి లో హీట్లోనే పాలకూర నుంచి పచ్చిదనం పోయి పాలకూర అంతా కూడా బాగా దగ్గరకు వచ్చి కంప్లీట్గా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఈ రెసిపీ ప్రిపరేషన్లో మనం వాటర్ అనేది ఎడిషనల్గా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మనం లిడ్ పెట్టి కుక్ చేసుకోవటం వల్ల పాలకూర నుంచి రిలీజ్ అయ్యే మాయిశ్చర్ కంటెంట్, అలాగే టొమాటోస్ నుంచి రిలీజ్ అయ్యే వాటర్ కంటెంట్ అనేది కూరలో గ్రేవీ కోసం హెల్ప్ అవుతుంది. సో పాలకూర చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుందండి. నాకు ఈ రెసిపీ ప్రిపరేషన్కి టోటల్గా 15 to 20 మినిట్స్ మాత్రమే టైం అనేది పట్టింది. సో చాలా చాలా రుచికరంగా ఉంది. ఎగ్లో అందరికీ తెలిసిందే ప్రోటీన్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. అలాగే పాలకులో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో చాలా మందికి ఒక అపోహ ఉంటుంది, పాలకూర టొమాటోస్ కలిపి తినకూడదు అని, కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతాయి అన్న అపోహ ఉంటుంది. అది పార్షియల్లీ కొంతవరకు కరెక్టే. బట్ ఇలాంటి కాంబినేషన్ ఆఫ్ రెసిపీస్ మనం డైలీ డైట్లో తీసుకోం కదా, ఎప్పుడో వన్స్ ఇన్ ఎ వైల్ అకేషనల్గా ప్రిపేర్ చేస్తాం కాబట్టి నాట్ ఏ ప్రాబ్లం, ఎలాంటి డౌట్ లేకుండా తీసుకోవచ్చు. కూర మనకి కంప్లీట్గా కుక్ అయిపోయిన తర్వాత ఇందులో మీ రుచికి సరిపడా కారం వేసుకుని ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసుకుని ఈ స్పైసెస్ అన్నీ కూరకి బాగా పట్టేలాగా కలుపుకొని లిడ్ పెట్టేసి మరొక 2 నిమిషాలు లో హీట్లోనే కుక్ చేసుకోండి. తర్వాత ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఎగ్స్ని కడాయిలోకి వేసేసి 2 మినిట్స్ కుక్ చేసుకుని ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసి సర్వ్ అవుట్ చేసుకోండి. ఎగ్స్ని మరీ ఓవర్గా కుక్ చేసేసినా కూడా అవి బాగా హార్డ్గా అయిపోయి తినేటప్పుడు అంత రుచికరంగా ఉండవు. సో నేను చూపించిన ఈ పాలక్ ఎగ్ కర్రీ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే రెసిపీ నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా వీడియో లింక్ ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తెలుసుకోవడం కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ కూడా మర్చిపోకుండా సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీ ఇన్బాక్స్లోకి మిస్ అవ్వకుండా వాచ్ చేయగలరు. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో రేపు మళ్ళీ కలుసుకుందాం. స్టే హోమ్, స్టే సేఫ్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. బాయ్.